అలిపినావు అప్పుడే అలిపినావా గుడ్లు కూర బాగా చేయట్లేదని చెప్పారు ఫ్రెండ్స్. అప్పుడే అలిగిపోయింది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మొత్తానికైతే వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది. సాయంత్రం అయితే అయిందండి ఫ్రెండ్స్. టైం అయితే ఇప్పుడు 4:53 అయితే అయింది ఫ్రెండ్స్. కొత్తగా మన ఈ వీడియో కొంచెం చూస్తున్న వాళ్ళైతే ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మన వీడియోలు కావాలంటే రైతులు కానీ త్వరగా అట్లా ఊడిపోతే ఇంక జుట్టు ఉంటుందా చెప్ప. ఈరోజు షేవింగ్ అయితే చేసుకుని అట్లా ఉన్నాయి, చండాలు ఉన్నాయి. మామూలుగా అయితే మీసాలు బొత్తిగా కొట్టుకునేస్తాను, ఈసారి మటుకు కొంచెం బాగానే ఉన్నాయి. సైడ్ అట్లా ఉన్నాయి, అది బాగా కొట్టుకున్నాయి. ఇంకా గాయత్రి వాళ్ళిద్దరు చెల్లెళ్ళు అయితే ఆడ సామాన్లు కడుతున్నారండి. గాయత్రి అయితే రెడీ అవుతుంది టౌన్ పోవాలనేసి. ఇంకేమే మసాలకి ఎందుక అవదమ్మందా సరిపో సరికాని త్వరగా ఫ్రెండ్స్. టౌన్కి అయితే వెళ్తున్నాము ఎందుకంటే కూరగాయలు ఏమి లేవంట. మన కాడ ఒక పెద్ద నోట్ ఉంది, ఆ నోట్ ఎత్తుకొని పోతాను ఇప్పుడు నేను టౌన్కి. చూద్దాం ఏ నోట్ అది. ఎటా రాయి మొహం కడిగినావా? కడుగు మొహం పోయి. నేను ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలకు షేవ్ చేసుకుని మొహం కడుకున్నా. సర్రా ఫ్రెండ్స్. మొత్తానికి మన కాడు ఉండేది ఇంతే, ఇంక లేదు. పనికి పోలా ఈ వారం. మా మామ ఇంటికి పోయేసి అలా వచ్చేది అనమాట. అందుకని ఇది ఒక్కటే ఉంది ఇంతది. ఈ దీంతోనే ఏం తెచ్చుకోవాలో, కూరగాయలు ఏముంటాయో టౌన్లో ఏం తెలియదు. ఇతను వచ్చి మా అబ్బాయి, అదే పరిస్థితి. గాయత్రి కానీ పదం ఏం తెచ్చుకుందాం అర్థం కావట్లేదే. ఆరు నెలదా 2వ తేదీ పుట్టినరోజు, అందుకని సిగ్గాను ఫ్రెండ్స్. మొత్తానికైతే మీరు చాలామంది మా వీడియోలు చూస్తున్నారు, చాలామందికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతవరకు ఓపికగా చూస్తున్నందుకు. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే టౌన్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాము. కూరగాయలు తీసుకొచ్చి ఇంక ఇంట్లో వంట చేసుకోవాలి. చాలా ఆగిలేసి నాకు. అందుకని పోయి గాయత్రిని అడిగితే గాయత్రి అన్నమే వండాలని చెప్పేసింది. సరే ఇప్పుడు పోదాం, పోయేసి తీసుకొస్తామండి. పోయి తీసుకొచ్చి ఏం చేసేది ఉన్న డబ్బులతో తీసుకొచ్చుకోవాలి. పోదామా? అడుగుతావా? ఏం చేస్తున్నా కానీ త్వరగా కానీ. 50 రూపాయలకి ఏమొస్తాయి గాయత్రి? నూనె లేదా? ఇప్పుడు నూనె 50 సరిపోతే ఇంక మళ్ళీ నీకు కాలుగా తీసుకొద్దాం. నూనె ఎంత కరువు వస్తుందని మేము ఎప్పుడూ ఊహించలేదబ్బా. అందరికీ ఒకే విధంగా మాట్లాడరా, మారాలి కానీ బా త్వరగా. ఇంకేం ఎత్తుకున్నావా? నేను బండి ఎత్తుకున్నా. ఆ బండిలో పెట్రోల్ కూడా మీ బాబా పెట్టిన అదే ఉందనుకుంటా, ఇంక లేదు. ఇది మొన్న తీసుకున్నాను అనమాట. దీన్ని అంటే ఈ తాళాలు పడిపోయినప్పుడు కనిపించలే, అందుకనేసి దీన్ని తీసుకున్నాను. కానీ గాయత్రి అబ్బా నీళ్ళు తాగిన తర్వాత కొంచెం ఫ్రెష్గా ఉందండి. అన్నం తిన్నా తినకపోయినా నీళ్ళు తాగితేనే హైలైట్. నీళ్ళు అయితే కొంచెం ప్రాణానికి కొంచెం బాగుంటుంది. దీన్ని బాటిల్ బాగా పెట్టచ్చు కదా, చూడు ఊరుకూరినే పడిపోతుంది. ఇది పడుకున్నా పెట్టేవాళ్ళు, లేదంటే నించొని పెట్టాలి. దాన్ని పడిపోతా ఉంది ఊరికి, తీసిన పడిపోతుంది, కాలిపోతుంది. కూరగాయలు ఏమైనా తింటా? టమాటా తీసుకోవాలి. నేను బయట అయ్యానా? సర్రా ఆడ కాలేజీ బండి బయట తెస్తా. ఈ మనుషులు కూడా బాగా పెడతారు.
అసలు అయిపోయిందా? అయిపోయింది గాయత్రి, రా. అదే డబ్బా 1 కిలో ఉంటుంది. ఆ డబ్బా ఎత్తుకొస్తున్నాం మళ్ళీ. ఈ డబ్బానే 1 కిలో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఈ డబ్బా 1 కిలో ఉంటుంది. ఇంకా 1/4 కిలో పట్టుకు రావాలంట. ఇదే ఇంకెక్కడ తోకమా దానికి వస్తాయి. సరిపోతుంది రేపు శనివారం. శనివారం రేపు పనికి పోవాలి నేను. రేపు పని ఉంది. రేపు ఆదివారం ఉంది నాకు అయితే. రేపు నేను కాదు శనివారం. ఓకే బయలుదేరదా ఫ్రెండ్స్. మొత్తానికైతే వాన్ అయితే చూడండి ఎట్లా ఉన్నదో. మేమైతే టౌన్కి బేదాలని అదనమాట మన ఊరు. అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ బండి ఆపుకున్నాం కొంచెంసేపు. ఈ వాన మన మీదకి వస్తుందా రాలేదని గాయత్రి నడుతున్నా. గాయత్రి అయితే ఏం చెప్తుందో. ఏం గాయత్రి పడదా? సరేరా అటు చూడు ఎట్లా ఉంది ఎండ ఎట్లా ఉందా మీద కొండల మీద. సరే ఇక్కడ పడుకో. ఏంది ఈసారి మన కరువు ఎంటాడుతూ వస్తుందేమో గాయత్రి. ఈ సద్దు మొలకలు పెద్ద చెట్లు ఏదా కరువుగా ఉంటుంది. అవునా? సద్దేసి ఇంకేం పండ్లు ఏం పండ్లు ఉండవు. ఇంకా కలుపులు వచ్చేదాకా కష్టం. కలుపులు వస్తే కలుపుపోతావా? నాకు అసలు చెట్లతో వేస్తారేమో. బండిలో టాప్ పంపుతారు. కనకాబడి చేస్తావా? ఇది వస్తుంది. మీరు పిలిస్తే దీనికి రావచ్చు పనికి. అంతా కనక మొత్తం. వేరే వాళ్ళు ఎత్తుకున్నారు మనల్ని. వాళ్ళు ఎత్తుకున్నారు సొంతం కదా. పదమ్మా. మేఘాలు మరి బాగా దిగేసినాయి గాయత్రి. వీటెలా ఉన్నాయి పక్షులు. ఏది కూడా లోపల ఉన్నాయి పక్షులు కూడా చాలా ఉన్నాయి గాయత్రి. చాలా ఉన్నాయి. పమ్మ చూద్దాం ఏది ఎత్తుకున్నారో ఎత్తుకోలేదో. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఫ్రెండ్స్ మాకు ఒక ఆశ అనేది మిగిలిపోతుంది. ఎప్పుడు వస్తామా ఆడికి, ఎప్పుడు వస్తామా అనేది కోరికలు ఎక్కువైపోతున్నాయి. కానీ అట్లా మిగిలిపోతుంది మా ఆశ అంతా. దడి తీసుకుని అంటున్నారా? ఇదనమాట ఎత్తుకుంది. ఇది ఈ గుల్ల మంది. అది అది మంది కాదు, అది మందే. ఈ 2 మంది. ఇదే ఇది మంది కాదు. ఆ 2 అవునులే. ఈ 2 వరకే. ఏంది అట్లా వచ్చేసింది ఏడా? ఇది అంటుంది. ఇవన్నీ పెరకాలి అయితే వచ్చి ఎట్లా ఏడబంకుంది. అది పనుకుంటుంది. ఆడమంటే కిలోమీటర్ల దూరం ఉంది. మొత్తం వానకి వచ్చేసింది మొత్తం. ఇదంతా ఇప్పుడు పోయి లోపల. అబ్బా ఇంటి పని స్టార్ట్ చేస్తే ఎక్కడికైనా చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇల్లు మామూలు కనిపించవచ్చు కానీ దీని మీద చాలా ఆశ అయితే ఉన్నాయి మాకైతే. చాలా ఆశలు అయితే కలుగున్నాయి దీంట్లో. నా లైఫ్లో ఏదైనా ఉందంటే, నా కళ ఉన్నదంటే ఇదే, ఈ ఇల్లే. అబ్బా ఈ కళ నెరవేరితే నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ఇదే మన ఇంట్లో పెద్ద మొహం అయిపోతుంది. చూడు కత్తి తెచ్చి బయట సిమెంట్ రాళ్ళు ఎత్తుకొచ్చి బాగా మర్చిపోయినా, గుర్తొచ్చింది బిడ్డ. బయట ఏ రాళ్ళు బయట ఉంది బాగా. ఇది పైన రాళ్ళు అన్నీ తీసి పెడదాం. తెచ్చి ఇక్కడ ఒకటి ఉంది. లేవా? అక్కడున్నాయా? ఓ కబ్జా అయిపోయినాయా? అక్కడనే సిమెంట్ రాళ్ళు లేవా? అయ్యూరి ఓలు కదా, అమ్మేశారా?
లోపల ఉన్నాయా చూద్దామా. ఏమో లోపల ఉన్నాయి. లోపల పెట్టి చేస్తున్నారు గాయత్రి. ఇవే కదా మంచిదే కదా పాపం ఎవరిదైనా ఒకటే కదా. అదే కదా ఎట్టపోయినాయి మరి రాళ్ళు అనుకుంటున్నా. మన రాళ్ళే ఇప్పుడా గాయత్రి? మన రాళ్ళు కనిపించబడేవి ఎట్టండి ఎటో మంటరాలు కనిపించుకుంటుంది. ఇదంతా మనం ఎత్తిపోయలేము. జేసీ బండి ఎత్తిపోయాను చూడు. బాగా గట్టి ఇసుగొల్లేదా? ఏంటి పని? ఓ సిమెంట్ కూడా ఇక్కడ ఎత్తుకుని చూడు. అంతేదా? ఇల్లు పైన ఆగిపోయింది ఫ్రెండ్స్. దయచేసి అందరు ప్లీజ్ మా కోసం మనసులో అనుకోండి త్వరగా అయిపోవాలనేసి. ఇంకా ఎన్ని ఉన్నాయంటే ఎన్ని రాళ్ళు ఉంటాయి? 1 2 3 4 5 రాళ్ళు 6 రాళ్ళు. ఈ 6 రాళ్ళు ఫినిష్ అయిపోద్ది అనమాట. ఆ కిటికీలు పెట్టాలని ఆపేసాం. అక్కడికే డబ్బులు అయిపోయినాయి. అబ్బా చాలా కష్టమైన పరిస్థితి. ఇక్కడికైనా చేస్తే బాగుంటుంది మాకు. ఈ చెట్లంతా పెరిగి చాలా మంది పని మనకైతే. ముందు టౌన్ బేసి వద్దామా? రేపు కానీ వెళ్ళిన కాబట్టి ఖాళీ వినప్పుడు చేసుకోవాలి పని కదా. ఏమే ఇక్కడ రాళ్ళు మాట మిస్ అయిపోయినాయి అయితే మనవే కదా. ఆ పైన రాయి తీసి పెట్టాడు పెట్టే జాగ్రత్త. ఏమైనా ఉండిపోతాయి కింద. రా ఈ 6 రాళ్ళు పెట్టేస్తే మనం కరెక్ట్గా ఉంటుంది అన్నమాట. ఈ రాళ్ళు ఎత్తుకోవాలి ఒకటి ఉంటుంది కదా. ఇంకేం కలిసిపోయిందిరా. ఆ చెట్టు ఉంది దాని కాపలా కానీ కదా. ఉల్లా కాపలదే. చూడండి ఫ్రెండ్స్, నాకైతే అసలుకి దించు రాళ్ళు ఈ కింద పోయినాయి కదా. ఇవి వెళ్ళా కానీ నాకు తెలిసిన వాళ్ళు ఒకటే, దొంగతనం చేసిన వాళ్ళు బాగుపడరు. ఇది మాట నిజం. ఇంతేనా? దొంగతనం చేయకుండా ఏదైనా చేసుకోవాలి. ఇంతేనా? సరపరా మళ్ళీ టౌన్ పోవాలి. డబ్బులు పెట్టుకో. ఈ యాప్లు కూడా భారీ పోతాం. మళ్ళీ ఆడన్నా పారేసానికి అది కూడా లేకుండా పోతుంది. మొత్తానికైతే బైక్ అయితే అలా పెట్టేస్తాను. ఏదిగా అవుతాడా ఏమైనా చిన్నవు. అబ్బా ఏంది చిన్న కూరగాయలు. నూనె ప్యాకెట్. ఏంది అన్నీ వచ్చినాయి సామానువా? అబ్బా ఎన్ని ఆడొచ్చినాయా? ఓహో, అంటే నేను ఒక 50 రూపాయలు నువ్వు 100 బతికొచ్చావా? లేదబ్బా ఆచి మరి ఇది ఎందుకు వచ్చావమ్మా? ఇది ఎక్కువ కారం కదా. ఇదంతా వంకాయలు తెచ్చినావా? ఎంతంట కిలో? 1/4 కేజీ. 4 కోడిగుడ్లు తీసుకొచ్చినావు. చాలా తెచ్చినావా? ఇదంతా వచ్చినావా? ఎర్రగడ్డలు వచ్చినావా? ఓకే. ఇంకా పెట్టేదా రైట్ దాంట్లోనే? ఎంత మిగిలింది? రూపాయి మిగిలింది. వెరీ గుడ్. ఎక్కువ అది కూడా. ఈ 4 కోడి కూడా అయిపోతాయి మన వాళ్ళకి. జనాలు ఎక్కువ అయిపోయినాయి మన ఇంట్లో. కవర్లు తెచ్చి అంతేలే. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఏదోటి చెయ్యి. బెండకాయలు చేస్తావా? ఏదోటి చేసి గుడ్లు చేస్తా.
గుడ్లు కూర చేసినప్పుడు పుల్లగా చేయబాను, కొంచెం బాగుండాలి కూర, గుడ్లు కూర లాగా ఉండాలి. మనం ఉప్పు వేసుకోం కదా. ఏందా మీరు మామూలు గుడ్లు కూర చేసినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, నాకు విధంగా అనిపించేస్తుంది గుడ్లు కూర. గుడ్లు అన్నట్టుగా అనిపించలేదు నాకు అవి, అది విధంగా అనిపించేస్తుంది కూరలు చేస్తుంటే మీరు. బాగా నేర్చుకోలేదు. నేర్చుకోమని అంటున్నది నేను ఎప్పుడు అడగలేదు అని ఆలోచన చేసుకున్నాను. ఎత్తిపెట్టే వేసాను అవన్నీ. ఏం చేస్తా ఇప్పుడు ఏమే గుడ్లు ఇద్దా ఏమే అలిపినావు ఇప్పుడే అలిపినావా? గుడ్లు కూర బాగా చేయట్లేదని చెప్పా ఫ్రెండ్స్, అప్పుడే అలిగిపోయింది చూడండి. ఏం చేసుకున్నావు సోన్న కూర? ఇది ఒక డైలాగ్, ఇది ఒక నేర్చుకేసి డైలాగ్. ఈ పక్క ఫ్యాన్ ఉంది గాయత్రి, ఇరిగిపోద్ది ఇది. ఫ్రిడ్జ్లలో పెట్టి గడ్డగడేస్తాయి, అప్పుడు అర్థమవుతుంది మీకు. ఇంకేముందా? సరే మొత్తానికి ఫ్రెండ్స్ ఇదేంటి వీడియో. అలిగిపోయింది గాయత్రి అయితే, చుట్టా అలిగిపోయినావా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి ఇప్పుడు ఏం కూర చేస్తున్నావు గాయత్రి? ఫ్రెండ్స్ బెండకాయ కూర చేస్తున్నట్ట. ఇదండి వీడియో. ఈ వీడియోగా మీరు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ మాటలు వచ్చినప్పుడు గాయత్రికి అలిగట్టలు తెలియదు మనకి. ఫ్రెండ్స్ అదివ్వండి, ఈ వీడియో కొత్త చూసిన వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. ఎన్నిసార్లు చెప్తున్నా కాబట్టి ఈ పదం అర్థమైంది లేదు మీకు తెలీదు. ఈ వీడియోకి మాట ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుసుకున్న తర్వాత అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంతవరకు చూసినాక అందరికీ బాయ్ బాయ్ చెప్పు, బాయ్.